మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. ప్రస్తుతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా భక్తులు విశేష పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం శివాలయంలో ఉన్నాము. శివాలయంలో ఉన్నటువంటి అర్చకుల స్వామివారితో మనం మాట్లాడదాము. మరి కార్తీక మాసం విశిష్టత గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పత్రు గారు నమస్కారం అండి. పత్రు గారు చెప్పండి, కార్తీక మాసం అనగానే చాలా మంది భక్తులు భక్తి శ్రద్ధలతోటి ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఆ దీపాలు అయితే వెలిగిస్తారు స్వామివార్లకు. సో ఈ మాసం గురించి, కార్తీక మాసం విశిష్టత, అలాగే ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తే ఆ భగవంతుని ఆశీస్సులు భక్తులపై ఉంటాయి? ఓం నమ శివాయ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరౌ. ముందుగా పార్వతీ పరమేశ్వరుడు నమస్కరిస్తూ ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్తీక మాసం అనగా హరిహరాదులకు సంబంధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి మాసం. ఈ యొక్క శివ పరమాత్మని, విష్ణుమూర్తిని ఆరాధించేటువంటి విశేషమైనటువంటి ఒక మాసం. ఈ మాసములో కార్తీక మాసం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి మాసం రోజు ప్రాతకాలం అందే లేచి స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని, అది ఏ స్నానం, గంగా స్నానం కావచ్చు, నదీ స్నానం కావచ్చు, ఇతరాత్ర వావి అనేటువంటి యొక్క ప్రాతకాలం ఉన్నటువంటి సన్నీటి స్నానం తేడా ఈ యొక్క స్నానాలు ఆచరించి దేవాలయ ప్రాంగణంలోకి వెళ్లి దీపారాధన కార్యక్రమాన్ని ఎవరైతే ఆచరిస్తూ దైవ దర్శనాన్ని చేస్తూ ఆ స్వామివారిని అభిషేకించేటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే చేపడతారో వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములు కలుగున్నటువంటి యొక్క గతములో ఉన్నటువంటి యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యాలు, గ్రహ దోషాలన్నీ కూడా అనుకూలించేటువంటి ఒక ప్రభావితమైనటువంటి ఒక పవిత్ర మాసం ఇది. ఈ మాస ప్రభావితంలో ప్రతి నిత్యము దీపారాధన చేయనేటటువంటి వాళ్ళు కూడా ఈ మాసంలో గనక 360 వత్తులు గనక కాల్చినట్టయితే ఈ యొక్క మాసంలో అనగా ప్రతి సంవత్సరం అనేటువంటి దానిలో చేయలేని పరిస్థితిని కూడా ఈ సంవత్సరం చేయడం వల్ల ప్రతిరోజు దీపారాధన చేస్తే ఒక ఫలితాన్ని మనకు అందేటువంటి ఈ యొక్క మాస విశిష్టత ఏర్పడుతుంది అనమాట. దానివల్ల ఏ పితృదేవతలు అయితే గతించిరో వారందరి కూడా సుమార్గాన్ని ఈ యొక్క వెలుగులో వాళ్ళని వైకుంఠ ప్రాప్తిని పంపించేయడానికి కూడా ఈ యొక్క దీప ప్రభావితం అనేటువంటి చాలా శ్రేష్టతనిస్తుంది. అలాగే మన మాసంలో ఈ యొక్క ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు నాడు సామూహికమైనటువంటి ఒక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేటువంటి కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో కూడా భక్తులు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఆ స్వామివారి యొక్క ఆ సంబంధించినటువంటి ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేయడంలో ఎంతో శ్రేష్టంగా అందరూ కూడా భక్తులు కూడా దాన్ని ప్రేమగా భక్తిభావంగా అందరూ ఈ యొక్క మాసంలో చేసినట్టయితే మనకు విశేషమైనటువంటి ఒక మంచి ఆరోగ్యము, ప్రమాదము, ఆ తర్వాత ఎలాంటి యొక్క ఆలోచన విధాన కోరికలున్నా కూడా నెరవేర్చేటువంటి ఒక ఆ సత్యనారాయణ స్వామి వ్రతం కాబట్టి అందరూ కూడా చేయడానికి సుమగంతో అందరూ కూడా మాసంలో ఇండ్లలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ సామూహికంగా చేసుకోవడానికి భక్తులు ఎందరో ముందుగా చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా విశేషమైనటువంటి భక్తుల చేత ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఈ రోజు ఆరాధించడం జరుగుతుంది. ఈ మాసమంతా కూడా ఈ యొక్క కేవలం పౌర్ణమి వరకే ఈ యొక్క దీపారాధన చేయడం అనేటువంటిది కూడా ఎక్కడ ఉండదు. పౌర్ణమి అనేది కాదు, అమావాస్య తెల్లవారి నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా ఈ కార్తీక మాసం కొనసాగుతుంది. అలాగే దేవాలయంలో కార్తీక మాసంలో ఆరంభం నుంచి వెళ్ళి అమావాస్య వరకు కూడా అఖండ దీపారాధన కూడా చేస్తూ ఆ యొక్క సంబంధించినటువంటి యొక్క ఆ దీపాన్ని కూడా మనం వెలిగించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆకాశ దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాం. సాయంకాల వేళ కూడా విశేష భక్తులు చేసి కూడా ఆకాశ దీపంలో అందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇది ఎంతో విశిష్టాత్మకమైనటువంటిది. జన్మ జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను తొలగించుకునేటువంటి పవిత్రమైనటువంటి మాసం కాబట్టి అటువంటి మాసంలో మనం చేసే పూజా క్రతువులన్నీ కూడా మనకు అంత మంచి ఫలితాన్నిచ్చి ఆ యొక్క శివహర పరమాత్ముడు, ఆ విష్ణు పరమాత్ముడు అందరూ కూడా మంచి ఆయుష్యులు అందించి ఆయురారోగ్యములు, భోగ భాగ్యములు, ధనకటక వస్తువులన్నీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వాళ్ళని వేడుకుందాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. థ్యాంక్ యూ పంతులు గారు. కార్తీక మాసం సందర్భంగా ఈ రోజు కార్తీక పౌర్ణమి, సత్యనారాయణ వ్రతాలు ఇట్లా మన శివాలయంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మనకి ఇక్కడ మన మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఈ రోజు శివాలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగాయి? ఎంతమంది భక్తులు వచ్చారు? ఈరోజు మన కార్తీక మాసం పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పొద్దున ఉదయం 4:30 నుంచి వెళ్ళి అభిషేక కార్యక్రమం జరగదు. ఆ అభిషేకానికి సుమారు భక్తులు ఇప్పటి వరకు అంటే ఈ రోజు నిత్య జలాభిషేకం కలదు. సుమారు 12 గంటల వరకు కూడా జలాభిషేకం వస్తుంది. ఈ ఒక్క రోజు మాత్రమే ఉన్నది. దీనికి భక్తులు అందరూ సుమారు నాకు తెలిసి ఉదయం నుంచి వెళ్ళి ఎడతెరిపకుండా సుమారు 20,000 మంది భక్తులు ఇలా స్వామివారి జలాభిషేకంలో పాల్గొన్నారు.
అలాగే దీని తర్వాత కూడా సామూహిక సత్యనారాయణ వ్రతం కూడా ఈ శివాలయంలో సనాతనంగా వస్తుంది. ఆ కార్యక్రమాలు కూడా చాలా సుమారు 51 మంది జంటలు కూడా పాల్గొని ఇలా స్వామివారి కృపకు పాల్గొంటున్నారు. నిత్య పూజలు ఎలా జరుగుతాయి అంటే ఉదయం 5:30 నుండి అభిషేక కార్యక్రమం కలుగుతుంది. సుమారు 6:30 దాకా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత హారతి, ఆ తర్వాత నిత్య పూజలు. ఈ ప్రతిరోజు పొద్దున సాయంత్రం గోచికొండ హనుమంత పంతులు వారి చేతితోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి విశేషంగా ఇక్కడ శివాలయంలో భక్తులు వచ్చి వారు తమ తమ కోరికలు, ఆ తర్వాత వాళ్ళ భగవంతుని ఆశీర్వచనం కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ శివుని అనుగ్రహం వల్ల కూడా సిరిసిల్ల లోపల కూడా చాలా రకాల అవిజ్ఞానాలు దొరుకుతున్నాయి.